పెళ్ళనగానే బడ్జెట్ ఎంత అని ఎవరు అడగదు. 3 టైప్స్ ఆఫ్ బిర్యానీ పెడదాం, 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెడదాం, ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ తెచ్చుకుందాము. సో ఇట్లా డిజైన్ చేద్దామనే థాట్స్ ఉంటుంది. బడ్జెట్ ఎంతైనా సరే మంచిగా చేయాలనే ఫీలింగ్ ఉంటుంది. ఎన్ని పైసలైనా సరే నేను ఖర్చు పెడతా, నా ఆస్తులు అమ్మైనా సరే. అదే పర్సన్ ఇంటీరియర్కి వచ్చేసరికి నేను యూట్యూబ్లో చూసాను 60,000లో మాటల్ కిచెన్ అయిపోతుంది, రీల్స్లో చూసాను 1 lakh అయిపోతుంది అనే బార్గెనింగ్ స్టేజ్కి వస్తారు. అంటే 1 డే పెళ్లి కోసమేమో ఎంతైనా స్పెండ్ చేయడానికి రెడీగా ఉండే అదే పర్సన్ మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది, ఎక్కువ లైఫ్ టైం ఉండే ఇల్లుకి మాత్రం తక్కువ బడ్జెట్లో అయిపోవాలి, బార్గెనింగ్ చేయాలనుకుంటారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? యాక్చువల్గా సో అదే పెళ్ళి 2 months అయిపోయిన తర్వాత సో అక్కడ ఏం పెట్టారు, ఏం చేసారు, అవి ఏవి కూడా ఎవరికి ఐడియా కూడా ఉండదు. బట్ అదే మన ఇంటికి వచ్చే ప్రతి పర్సన్కి కూడా మన ఇల్లు బాగుంది, బాగా డిజైన్ చేశారు, ఫంక్షనాలిటీ బాగుంది, డిజైన్స్ బాగున్నాయి, ఈ మెటీరియల్ బాగుంది అనే ఫీలింగ్ మనకు ఆ క్లయింట్స్ అంటే వచ్చిన వాళ్ళు మనకు చెప్తున్నప్పుడు ఆ ఫీలింగ్ బాగుంటుంది. టెంపరీగా వచ్చే వాటి మీద ఎక్కువ మనీ స్పెండ్ చేస్తున్నాము. సో ఎక్కువ టైం ఉండాల్సిన వాటి మీద బార్గెనింగ్ చేస్తున్నాం. ప్రియారిటైజేషన్ అనేది ఇంపార్టెంట్. థింక్ బెస్ట్, విచ్ వన్ ఈజ్ ఫస్ట్.